బనకచెర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రానికి లేఖ రాయాలని కోరుతున్నారన్నారు కిషన్ రెడ్డి. ఎందుకు బనకచెర్లను నిలిపివేయాలనే దానిపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలన్నారు. బనకచెర్ల వలన తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో డీటెయిల్డ్గా లేఖ రాయాలన్నారు. గత వారం ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ రిపోర్టు పరిశీలించలేదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు రిపోర్టు చదవలేదన్నారు. అధ్యయనం చేసిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం వ్యవహారంలో ఎంపీ ఈటెల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కమిషన్ ముందు బయట ఈటెల ఒకటే చెప్పారన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలనే ఈటెల చెప్పారన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడినా మంత్రులు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. కానీ ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారన్నారు. ఏడాదిన్నరైనా ఇప్పటి వరకు ఎవరిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు క్రాక్ అయింది నిజం కాదా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏ విధంగా తప్పు అవుతుందన్నారు. బనకచెర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రానికి లేఖ రాయాలని కోరుతున్నానన్నారు కిషన్ రెడ్డి. ఎందుకు బనకచెర్లను నిలిపివేయాలనే దానిపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలన్నారు. బనకచెర్ల వలన తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో డీటెయిల్డ్గా లేఖ రాయాలన్నారు. గత వారం ఏపీ సర్కార్ డీపీఆర్ ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ రిపోర్టు పరిశీలించలేదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు రిపోర్టు చదవలేదన్నారు. అధ్యయనం చేసిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర సర్కార్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం వ్యవహారంలో ఎంపీ ఈటెల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కమిషన్ ముందు బయట ఈటెల ఒకటే చెప్పారన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పారన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారన్నారు. ఏడాదిన్నరైనా ఇప్పటి వరకు ఎవరిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు క్రాక్ అయింది నిజం కాదా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ విధంగా తప్పు అవుతుందన్నారు.